హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. సో ఫస్ట్ అయితే అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇదైతే నిన్న January 1st తీసిన వ్లాగ్ అనమాట. సో యాజ్ యూజువల్గానే స్టార్ట్ అయ్యింది. అయితే స్టార్ట్ చేసినప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత నేను వర్క్స్ అవి చేసుకుంటున్నప్పుడు ఒక తాతగారు అనమాట, వయసులో చాలా పెద్ద ఆయన, చక్కగా పంచ శాల్వా అన్నీ పంచ కట్టుకున్నారు, పైన కండువా కప్పుకొని భజన చేసేవి ఇత్తడివి చిడతలు ఉంటాయి కదా, కప్స్ లాగా, అవి ప్లే చేసుకుంటూ అనమాట. ఇది మన పండుగ కాదు, ఇది మన తెలుగువారి పండుగ కాదు, ఇది ఆంగ్ల పండుగ వద్దు, తెలుగు పండుగ మనది, ఉగాది పండుగ మనది, తెలుగు ఉగాది పండుగ అనుకుంటూ వెళ్ళారనమాట. ప్రతి వీధి తిరుగుతున్నారట ఆయన అయితే నిన్నైతే. సో నేను నిన్న క్యాప్చర్ చేద్దాము ఆయన్ని అనుకునేసరికి ఆయన చాలా దూరం వెళ్ళిపోయారనమాట నేను బయటికి వెళ్ళేసరికి. సో ఐ ఫెల్ట్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చెప్తేనే కదా ఇప్పుడున్న జనరేషన్కి ఇది మనది కాదు, ఇది ఎందుకు మనం చేయట్లేదు అనేది తెలుస్తుంది. బట్ ఇంకొకటి ఏంటంటే, నేను నిన్న షార్ట్ వీడియోలో చెప్పినట్టే స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి కాబట్టి ఈ డేట్ ఇయర్ మెన్షన్ చేసినప్పుడు 2026 అనే రాస్తాము ఇంకా ఈ ఇయర్ నుంచి, నిన్నటి నుంచి కూడా. సో ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నాం కాదు, ఆబ్వియస్లీ ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి అలా రాయాల్సి వస్తుంది. కానీ అదే తెలుగులో విశ్వావాసు నామ సంవత్సరం, విరోధి నామ సంవత్సరం అని రాస్తూ ఉంటే భలే ఉంటుంది కదా మన ఇండియాలో. బట్ ఏం చేస్తాం, స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి కాబట్టి. అండ్ కమింగ్ టు ముగ్గు అయితే నేను అసలు నా పార్టిసిపేషన్ ఏం లేదండి ఈ ముగ్గులో పాపం. బికాజ్ అక్క వాళ్ళే వేసుకున్నారు. ఏంటంటే అక్క వాళ్ళు బయటికి వెళ్ళొచ్చారనమాట నిన్న. వాళ్ళు వచ్చే వరకు నేను నాకు తెలిసి 11-15 వరకు నేను మెలకుగానే ఉన్నాను. కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఏమో నాకు తెలియలేదు. తర్వాత తెలిసింది వాళ్ళు 12:30కి అట్లా వచ్చారంట. సో అప్పటికైతే నేను పడుకుని పోయాను అనమాట. కానీ ఎదురుగుండా ఉన్న అక్క వాళ్ళ గుమ్మంలో మాత్రం 2 కలర్స్ అయితే వేసాను అనమాట నేను కూడాను. అందుకని దాన్ని కూడా వీడియో తీసుకున్నా. ఆ ముగ్గులో పార్టిసిపేషన్ ఉంది, కానీ ఎదురింటి వాళ్ళ ముగ్గులో, మా గుమ్మం ముందు ముగ్గులో మాత్రం నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. బికాస్ పడుకుండిపోయాను అనమాట. అంత టైం వరకు లేను. మరి అంటే వెయిట్ చేద్దామనే అనుకున్నాను, బట్ ఎప్పుడు నిద్రపోయాను నాకు తెలియలేదనమాట. 11-15 వరకు అయితే మెలకుగానే ఉన్నా, తర్వాత ఇంకా పడుకుండిపోయాను అనమాట. సో ఇంకా మొత్తం అక్క వాళ్ళే వేసుకున్నారనమాట. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా డేస్ తర్వాత చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. బికాజ్ నేను పూజ స్టార్ట్ చేసుకునే టైంకి మా హస్బెండ్ పిల్లలిద్దరిని తీసుకుని టెంపుల్కి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయారనమాట వాళ్ళు ముగ్గురు కూడాను. సో దానికోసం ఏంటంటే చాలా ప్రశాంతంగా చేసుకున్నాం ఆఫ్టర్ సో మెనీ డేస్. బికాజ్ ఎందుకంటే కిట్టు వచ్చి అగరత్తులు ఇచ్చేసి నేను తులసమ్మకు పెడతానంటాడు, చెర్రీ వచ్చి నాకు ఇంకొకటి వాడే పెట్టాలని నేను పెడతానంటాడు. ఈలోపు మా హస్బెండ్ అయితే అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది ఇవన్నీ సరిపోతాయి అనమాట. సో బట్ ఇవాళ మాత్రం మనస్ఫూర్తిగా చేసుకున్నా ప్రశాంతంగా అనమాట. సో టైం అయితే వచ్చేసి ఆల్మోస్ట్ 10:45 అవుతుంది. ఇంకా వంట అది ఏం చేయలేదు. ఇప్పుడు ఏం తెచ్చుకుంటారో వాళ్ళు చూడాలి, చూసి దాన్ని బట్టి స్టార్ట్ చేయాలన్నమాట వంట. అండ్ బట్టలు ఉతికేదైతే ఉందన్నమాట. బెడ్షీట్స్ ఉండిపోయినాయి, అవి కూడా అంటే మిషన్లో వేసేదే, నేను చేసేది ఏం లేదనుకోండి. బట్ ఆ మిషన్లో వేసి అయిపోయినట్టు ఆరేసుకుంటే అయిపోతాయి అన్నమాట. అండ్ బట్టలు మడత పెట్టాల్సినవి అయితే ఉన్నాయి. ఫ్రమ్ ద లాస్ట్ 2 days వేరే వర్క్స్లో బిజీగా ఉండి నేను మడత పెట్టలేదు. సో ఆ బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసి ఎవరి వాళ్ళకి కబోర్డ్లో సర్దేస్తే డే కంప్లీట్ అయినట్టు అనమాట. ఇవాళ పెట్టుకున్న టార్గెట్ అయితే అది. సో అందరూ కూడా ఇంకా రిజల్యూషన్స్ అవన్నీ స్టార్ట్ చేసే ఉంటారు కదా, తీసుకునే ఉంటారు. సో నేను అనేది ఏంటి అంటే, హ్యాపీగా తీసుకున్న రిజల్యూషన్ని ఒక 10 రిజల్యూషన్స్ తీసుకుంటే అట్లీస్ట్
2 రిజల్యూషన్స్ అయినా సీరియస్గా తీసుకుని ఫాలో అవ్వండి. కంపల్సరీగా రిజల్ట్ మీకు కనబడుతుంది. జస్ట్ 1 మంత్ చేశాను, 2 మంత్స్ చేశాను, నాకేం రిజల్ట్ లేదు అంటే కాదు. ఇయర్ మొత్తం కూడా తీసుకున్న 10 రిజల్యూషన్స్లో అట్లీస్ట్ 2 రిజల్యూషన్స్ అన్న సీరియస్గా తీసుకుని మీరు కన్సిస్టెంట్గా దాన్ని ఫాలో అవుతే కనుక ఇయర్ ఎండ్ అయ్యేసరికి మీకు ఆటోమేటిక్గా చేంజ్ కనిపిస్తుంది. ఆబ్వియస్లీ మీకు అసలు ఖచ్చితంగా చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఎన్ని రిజల్యూషన్స్ తీసుకున్నా ఏమీ కావట్లేదని అన్నీ కాదు, అట్లీస్ట్ 2 అయినా సరే మీ టార్గెట్ పెట్టుకుని చేయండి. కంపల్సరీగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నేను తీసుకున్న ఇయర్ రిజల్యూషన్స్ కొన్ని ఉన్నాయి అని చెప్పాను కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క రిజల్యూషన్ లాగా అనిపిస్తుంది అనమాట. అని కాదు, మనం తీసుకున్న రిజల్యూషన్ అయితే నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో మీకు చెప్పాను కాబట్టి సో వాటిని అయితే స్ట్రిక్ట్గా ఫాలో అవుతానమాట. అండ్ ఐ నో దట్ ఇవాళ వీడియో లేట్గానే పెట్టాను. ఎందుకు పెట్టాను షార్ట్ వీడియో లేట్గా అనేది కూడా మీరు చూస్తే మాత్రం నవ్వుకుంటారనమాట. సో అది కూడా పెడతాను అనుకోండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వన్ మోర్ థింగ్, ఇంకొక పాయింట్ ఏంటంటే చెప్పాలనుకున్నా, మెయిన్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన ఒక ఆస్పిరెంట్ది వీడియో ఒకటి వచ్చింది. దట్ షీఈ్ ఆల్రెడీ 27 years old, కానీ అటెంప్ట్స్ ఫెయిల్ అయింది అనేసి. ఐ ఫెల్ట్ రియల్లీ సాడ్ అనమాట. అసలు ఈ విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అనే కాదు, పేరెంట్స్ అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు ఏది చదువుతున్నా సరే, ఐదర్ వాళ్ళు గ్రోనప్ అయిపోయి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా ఏమవుతున్నా సరే, డోంట్ గివ్ ప్రెషర్ ఫర్ దెమ్. మీరు ఎంత ప్రెషర్ ఇస్తే వాళ్ళంతా ఫెయిల్ అవుతూనే ఉంటారు. వాళ్ళని మీరు ప్రెషర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కంఫర్ట్ జోన్ని ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళంతా హార్డ్ వర్క్ చేయకుండానే ఉంటారా? ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీరు మెజర్ చేసినట్టు హార్డ్ వర్క్ని ఇంత అని అంటే హార్డ్ వర్క్ అని మీకు ఏమన్నా మెజర్మెంట్స్ ఉన్నాయా? లేవు కదా. వాళ్ళు అందులో ఉన్నారు అంటే కష్టపడతారు, అంతేగాని నువ్వు హార్డ్ వర్క్ చేయలేదు అందుకే ఇలాగని మాత్రం అనకండి. బికాజ్ నేను కూడా ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ని. ఒక టైంలో నేను కూడా చాలా హార్డ్గా ట్రై చేశాను. నాకు కూడా అన్నారు, నన్ను మా హస్బెండ్ అన్నారు నువ్వు హార్డ్ వర్క్ చేయలేదని. మా ఫాదర్ కూడా అనేవాళ్ళు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే బాగుండేది అని. అంటే హార్డ్ వర్క్ ఏదన్నా మెజర్మెంట్ ఉందా మీ దగ్గర? ఇంత హార్డ్ వర్క్ చేస్తే నీకు వస్తుంది అని లేదు కదా. దెన్ హౌ కెన్ యూ సింప్లీ సే దట్ నువ్వు హార్డ్ వర్క్ చేయలేదు, కష్టపడలేదు, నువ్వు లేజీ, నీకు కష్టపడే తత్వం లేదు. ఇవన్నీ వదిలేసేయండి. వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు 100% ఇస్తేనే అక్కడ వరకు వెళ్ళగలుగుతారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వకపోయినా ప్రిలిమ్స్ పేపర్ని అటెంప్ట్ చేశారు అంటేనే వాళ్ళు చాలా గ్రేట్. అసలు వాళ్ళు క్వాలిఫై అయ్యారు లేదు అనేది పక్కన పెట్టేయండి. ఆ పేపర్ వరకు వాళ్ళు అటెంప్ట్ చేసేదానికి కూడా చాలా ధైర్యం కావాలి. దాన్ని చూసుకోండి ఫస్ట్ మీరు. అండ్ నాట్ ఓన్లీ దిస్, నార్మల్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను చాలామంది పేరెంట్స్ని చూస్తాను, వాళ్ళను ప్రెషరైజ్ చేసేసి కంగారు పెట్టేసి చేయాలి అనుకుంటారు. జస్ట్ లీవ్ దెమ్. వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఇవ్వండి. వాళ్ళకి ఏది రాదు, ఏది వస్తుంది, ఎందులో వెల్ అండ్ గుడ్ అవన్నీ తెలుసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేయండి అబ్బా, అంతే. ఇన్ కేస్ వాళ్ళు ఎక్కడైనా స్ట్రక్ అయిపోతున్నారు అంటే కనుక వెంటనే అబ్జర్వ్ చేసుకుని వాళ్ళని దాని నుంచి బయటకు తీసుకురండి. ఆ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్తారు ఇవన్నీ ప్రిపేర్ అయినప్పుడు. దాని నుంచి మీరు బయటకు తీసుకురావడానికి హెల్ప్ చేయండి, అంతేగాని నువ్వు వింతే అన్నట్టు మాత్రం మాట్లాడకండి. అండ్ దయచేసి నువ్వు కష్టపడలేదు, హార్డ్ వర్క్ లేదు నీ దగ్గర అని మాత్రం అనకండి. దెర్ ఈజ్ నో మెజర్మెంట్. ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తూనే ఉంటారు, మీరు చెప్పినా చెప్పకపోయినా. ఈ విషయం అనే కాదు, ప్రతి విషయంలో కూడా అంతే. సో అదనమాట చెప్పాలనుకునేది. బికాజ్ ఒక టైంలో నేను కూడా ప్రిపేర్ అయ్యాను, నేను కూడా అటెంప్ట్ చేశాను కాబట్టి నాకు తెలుసు దట్ ఈస్ ద హార్డెస్ట్ ఎగ్జామ్. అండ్ సివిల్ సర్వీసెస్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారా అంటే జస్ట్ గుడ్డిగా దాన్ని ఒక్కదాన్ని ఫాలో అయిపోకండి. యూ ప్లీజ్ కీప్ యువర్ ప్లాన్ బి ఆల్సో. ఇలాంటి వాటికి మాత్రం ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు కూడా పెట్టుకోండి. దెన్ డెఫినెట్లీ యూ వోంట్ వేస్ట్ యువర్ టైం. అదే నేను ఏదో చేయలేకపోయాను అన్న బాధ మీకు కూడా ఉండదన్నమాట. దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ రేపటి నుంచి కంటిన్యూస్గానే వ్లాగ్స్ పోస్ట్ చేసేస్తానమాట. డైలీ వ్లాగ్సే కాబట్టి డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్
అండ్ కామెంట్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్.